ఇబ్రాహీంపట్నం తట్టికానా భూమి 325 ఎకరాలు మేము ఈ రైతులమంతా కలిసి సేద్యం చేస్తుంటే పట్వారి రామరెడ్డి మాకు రైతులకు మోసం చేసి 40 ఎకరాలకే పరిమితం చేసిండ్రు మమ్మల్ని. ఆ రికార్డ్స్ కూడా భూమి రికార్డ్స్ కూడా టెనెన్సీలు కానీ 30IT సర్టిఫికెట్ ఫైళ్ళు కానీ ఆర్డీఓల కలెక్టర్ల అందరికీ లంచాలు ఇచ్చి ఆ ఫైళ్ళు కూడా లేకుండా చేసిండు రామరెడ్డి. చేసి 40 ఎకరాలకే పరిమితం చేసిండ్రు. ప్రసాద్ నయీం అనుచరుడు మరియు ఎమ్మెల్యే గారు అతని అనుచరులు మళ్ళీ అధికారులు పటువారి రామరెడ్డి రాజిరెడ్డి అనే అడ్వకేట్లు వాళ్ళందరితో పాటు ఎమ్మెల్యే గారి పిఏ అయినటువంటి కె శ్రీనివాస్ అతని పర్సనల్ పిఏ గారు వీళ్ళందరూ కలిసి బెదిరింపులకు గురి చేసి రైతులకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకు వచ్చిన డబ్బులు దాదాపు 9-10 కోట్ల రూపాయలను వాళ్ళే తీసుకున్నారు. అన్యాయంగా రైతులను ఈరోజు చూడండి ఎంతమంది రైతులు 100 మంది రైతుల దాకా వచ్చినారు. వాళ్ళకు రావాల్సిన డబ్బులు మొత్తం వాళ్ళే తీసుకొని వీళ్ళని నడి రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇందులో ముఖ్యంగా దళితులకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాదాపు 50 మంది రైతులు వాళ్లకు 320 ఎకరాల భూమిలో 40 ఎకరాలకు పరిమితం చేసి వాళ్ళకు 1,50,000 ఇచ్చాడు. వాళ్ళకు రావాల్సినటువంటి మొత్తం పూర్తి పరిహారాన్ని అప్పటి నుంచి మా మామ పెత్తాడు మెత్తుకొని మా మామ జల్లిపోయిండు, నా మొగడు కూడా జల్లిపోయిండు. అన్యాయం చేసిండు. మమ్మల్ని 1,40,000 ఇచ్చిండు మాకు. 10 ఎకరాల 10 గుంటల వడ్లు 12 గుంటల వడ్లు నేను అంత అన్యాయం చేసిండు. మాకు 1,50,000 కట్టించిండు రామరెడ్డి అల్లుడు. నయ్యంకు ఇక నేను పెద్ద దాంట్లో పోలేక నవీం పేరు దొరకదా ఎప్పుడు రాలేక సార్. నేను 4 మాటలు వస్తేనే మా భర్త వచ్చే ఎవరికి ఉన్నాయి ఇట్లా చేసిర్రు. మమ్మల్ని అన్యాయం చేసిండ్రు. పట్ల భూమిలో మేమే